ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ ప్రాణాలు కోల్పోయాడు, దారుణంగా చంపబడ్డాడు. మొత్తం 30 బంకర్ బస్టర్ బాంబులు B2 బాంబర్ల ద్వారా వేశారు. ఆయన వాస్తవంగా టెహ్రాన్ నుంచి ఎక్కడికో తప్పించేశారన్నటువంటి ప్రచారం మొదటి నుండి జరిగింది. గతంలో అనేక సార్లు ఖొమైనీ చనిపోయాడు అన్నటువంటి ప్రచారాలు వేరు. ఈ దఫా ఖొమైనీ చనిపోయాడని ట్రంప్ స్వయంగా ప్రకటించడం, తన ట్రూత్ ఖాతాలో ప్రకటించడంతో ఆయన చనిపోయాడు అన్నటువంటి పాయింట్ స్పష్టమవుతుంది. అనేక సార్లు ఆయన చనిపోయాడని ప్రచారం, ఆ పైన మృత్యుంజయుడిలాగా బయటకు వచ్చాడు. మరి ఈ దఫా అయితే ఆయన చనిపోయింది కన్ఫామ్ అంటూ అంతర్జాతీయ మీడియా అంతా ఫోకస్ చేస్తుంది. ట్రంప్ ట్వీట్ కూడా ఇక్కడ కీలకమైనటువంటి సందర్భమైంది. ఒక్కసారిగా జరిగినటువంటి దాడిలో ఈ ఘటన చోటు చేసుకుందంటూ ట్రంప్ ఏదైతే ప్రపంచపు అసాంఘిక శక్తి లేదంటే ప్రపంచపు నేరశక్తి హతం చేశాం అన్నటువంటి విషయాన్ని ట్రంప్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఖొమైనీ మరణం అన్నటువంటిది ధృవీకరణ ఇక్కడ కీలకమైంది. బంకర్ బస్టర్ బాంబులు వేయడం ద్వారా ఇరానియన్ మిస్సైల్ స్ట్రైక్స్తో ఇదంతా జరిగింది అన్నటువంటిది ప్రధానంగా వినబడుతోంది. గత 2 రోజులుగా అంటే ఇజ్రాయెల్ అటాక్ నిన్న పొద్దున స్టార్ట్ చేసిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆయన ఎక్కడున్నాడో ఇజ్రాయెల్కి తెలుసు. ఆ వెంటనే ఈ వార్ బిగిన్ అన్ఎక్స్పెక్టెడ్ అటాక్, ఒక్కసారిగా 30 ప్రదేశాలలో బాంబులు వేయడం అన్నటువంటిది అనూహ్యంగా చేసుకొచ్చింది ఇజ్రాయెల్. ఎందుకంటే ఓ పక్కన ఒమన్లో చర్చలు జరుగుతున్నాయి. ఒమన్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖొమైనీ కూడా అక్కడే ఉన్నాడు. ఆ ఉన్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా విరుచుకుపడాలన్నటువంటిది పక్కా ప్లాన్తోనే జరిగింది. అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ధృవీకరించుకుని ఇటు పక్కన ఇజ్రాయెల్ మొసాద్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక్కసారిగా విరుచుకుపడాలని ప్లాన్ చేశారు. అలా ప్లాన్ చేసినటువంటి సందర్భంలో జరిగిందే ఈ ఇన్సిడెంట్ అన్నటువంటిది ప్రధానంగా వినబడుతోంది. 30 బాంబులు కావాలని ముందుగానే చెప్పిందని ఇజ్రాయెల్. ఆ చెప్పిన తర్వాత ఆ బాంబులు ప్రిపరేషన్ అప్పుడే క్లియర్ అయిపోయింది, గ్యారంటీ అటాక్ చేయాలన్నటువంటిది. ఇజ్రాయెల్ చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్స్లో అది మిస్సైల్ స్ట్రైక్స్ కానీ అందరికి కనబడింది, కానీ అది కరెక్ట్గా ఖచ్చితంగా ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి కొట్టినటువంటి ప్లానింగు. ఈ 30 బాంబులు ఒకేసారి పడినటువంటి సందర్భంలో బంకర్ లోపల దాక్కున్నా సరే ఇక అక్కడ బ్రతకడానికి అవకాశం లేని పరిస్థితి. నిన్ననే బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడినటువంటి సందర్భంలో అది తెలుసు ఇజ్రాయెల్కి, అయితే కన్ఫర్మ్ చేసుకోవడానికే ఆగింది. ఆ ఆగినటువంటి తర్వాత ఈ బాంబులు ఎక్కడైతే పడ్డాయో ఆ శిథిలాలను వెలికి తీశాక అందులో ఖొమైనీ ఉన్నాడు అన్నటువంటిది కన్ఫర్మ్ చేసుకున్నది. అందుకని అక్కడే స్ట్రైక్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ కరెక్ట్గా ఆ శిథిలాల కిందన ఖొమైనీ మృతదేహాన్ని బయటికి తీశారన్న తర్వాతనే ఈ విషయాన్ని చెప్పారు అన్నటువంటి పాయింట్ ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తోంది. ఇది భారీ ఎత్తున చేసినటువంటి ఈ విధ్వంసమే పెను విపత్తుకి కారణమైంది. అటాక్ చేసినటువంటి తీరులోనే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళడం. ఈ బాంబులు ఒక ప్యాటర్న్లో వేసుకెళ్ళారు. మొదట 3 బాంబులు వేసి ఆ 3 బాంబులకి ఒక సొరంగం పోతుందనుకుంటే ఆ తర్వాత ఇంకొక 3 బాంబులు వేసి అలా ఆయన సొరంగాల లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు బంకర్లలో. ఆ వెళ్ళే బంకర్ లోపలికి తీసుకెళ్ళి అటాక్ చేశారన్నటువంటిది ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతుంది. ఖొమైనీ ఇక లేరు అన్నటువంటి విషయం ప్రస్తుతం అమెరికా కన్ఫర్మ్ చేస్తోంది.